కావ్యాంజలి రచన సలీం గారు. రెండో ఎపిసోడ్. చదువుతున్నది దేవి. కావ్య కూడా భోంచేస్తుందని నవీన్ చెప్పగానే ఆమె వంట పనిలో నిమగ్నం అయిపోయింది. ఎందుకు ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నిర్ణయించుకున్నావా అని అడిగింది కావ్య. సివిల్ ఇంజనీరింగ్. ఆ సమాధానానికి ఆశ్చర్యపోతూ, అదేంటే ఇప్పుడంతా సాఫ్ట్వేర్ యుగం కదా, ర్యాంక్ హోల్డర్లందరూ ఈసీఈఓ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటూ ఉంటే నువ్వు అన్ని మంచి మార్కులు తెచ్చుకుని సివిల్ ఇంజనీర్ చదువుతా అంటావేంటి? కంప్యూటర్ సైన్స్ చదివితే ఏమొస్తుంది? నెలకు 25,000 జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుంది. అదే సివిల్ ఇంజనీరింగ్ చేస్తే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టి లక్షలు సంపాదించవచ్చు. లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి లక్షలు తీసుకోవచ్చు లంచాలు. నువ్వు లంచాలు తీసుకుంటావా? తప్పకుండా తీసుకుంటాను. తప్పు కాదా? అది చట్టవిరుద్ధం, నేరం. నాకు డబ్బు కావాలి. నెలకింతని చేతిలో విదిలించే జీతం డబ్బులు కాదు, లక్షలు కావాలి. నీతి, అవినీతి, చట్టం, న్యాయం ఇవేమీ నాకు తెలియదు. నాకు బాగా డబ్బులు కావాలి అంతే. అలాంటి ఆలోచన తప్పు నవీన్. దొంగతనం చేసి సంపాదించడమో హత్యలు చేసి సంపాదించడమో కూడా తప్పు కాదని వాదించవచ్చు. మనకు డబ్బు అవసరమే, దాన్ని న్యాయంగా ధర్మంగా సంపాదించాలని కోరుకోవాలి. ఏమో, నాకు అవన్నీ తెలియవు. నాకు డబ్బులు కావాలి అంతే. అవి ఎలా వచ్చినా పర్లేదు. ఈ పేదరికం నుంచి దూరంగా పారిపోవాలి. పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసించాలి. పడవలాంటి కార్లు ఉండాలి. బ్యాంకుల్లో లక్షలు బ్యాలెన్స్ ఉండాలి. అదే నా ఆశయం అన్నాడు నవీన్. నవీన్ ఆలోచనల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని ఎప్పటికైనా తన మాటలతో శుభ్రపరచాలని నిర్ణయించుకుంది కావ్య. జోక్ చేసావు లేవే, నీ మనస్తత్వం నాకు తెలీదా? కానీ ఇప్పటికీ నాకు ఒక అనుమానం తీరడం లేదు. ఒక్కరు కూడా నీకు ప్రపోజ్ చేయలేదా? కొన్ని సెకండ్ల విరామం తర్వాత, ఈ మధ్య ఒక అతను ప్రపోజ్ చేశాడే, పెళ్లి చేసుకుంటానన్నాడు అంది కావ్య. వావ్, ఎవడే అతను? ఎలా ఉంటాడు? అందగాడేనా? బాగా ఉంటాడా? మంచి రంగు ఉంటాడా? గోడకు కొట్టిన సున్నంలా ఉంటాడు. సరా, మా కాలేజీలోనే పనిచేస్తాడులే. సరే, పంతులు గారా? అనసూయ చప్పరించింది. సర్లే, ఎవడో ఒకడు. తర్వాత ఏం జరిగిందో చెప్పు. నువ్వేమన్నావు? నో అన్నానే. నో అన్నావా? ఎందుకన్నావే? పళ్ళెత్తుగా ఉండి నల్లగా ఉన్నాడా? తనకి నవీన్ పరిచయం కావడం గురించి, అతన్ని చదివిస్తానని తనిచ్చిన మాట గురించి వివరంగా చెప్పింది. అందుకు వద్దన్నాను. అర్థమైందా? అర్థం కావడం కాదే, అర్థం లేని పని చేశావు. నువ్వేమన్నా హరిశ్చంద్రుడికి చెల్లెలు వరుస అనుకుంటున్నావా? హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరినో కోన్కిసకాయ గాడిని ఉద్ధరించడానికి ఈమె కంకణం కట్టుకుందట. అందుకని 4 ఏళ్ళు పెళ్లి చేసుకోదట. నోరు మూసుకుని అతని ప్రపోజల్ని ఒప్పేసుకో. శుభ్రంగా పెళ్లి చేసుకుని బుద్ధిగా ఒకరినో ఇద్దరినో కనే. జీవిత సాఫల్యం ఉంటుంది. లేదు, నా జీవిత సాఫల్యం ఆ కుర్రాన్ని చదివించి ప్రయోజకుడిని చేయడంలో ఉంది. నువ్వేమైనా గాడ్ మదర్ అనుకుంటున్నావా? అవునే, అలానే అనుకుంటున్నాను. అతని పాటికి అతను ఆత్మహత్యం చేసుకోబోతుంటే కాపాడింది నేనేగా. ఆ తర్వాత నాదోవని నేను చూసుకోక చదివిస్తానని ఆశపెట్టింది నేనేగా. నేనే ఆ కుర్రాడికి గాడ్ ఫాదర్ని, గాడ్ మదర్ని. అనసూయ కొద్దిసేపు ఆలోచిస్తూ గడిపాక తలెత్తి, సరేలేవే, నీ ఆలోచనే సరైందను అనుకుందాం. ఆ శాల్తీ ఎవరో పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, అతనితో చెప్పి చూడు ఈ బాధ్యత గురించి. నువ్వంటే నిజమైన ఇష్టం ఉంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు నీ మాట చెల్లుతుంది, నీకు పెళ్ళి అవుతుంది. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన వ్యక్తి మెడకు ఎన్ని గుదిబండలు తగిలించమంటావే? అయినా ఆ కుర్రాడు ఎవరని చెప్పమంటావు? నా తోబుట్టువా, బంధువా? ఒకవేళ అతను ఒప్పుకొని పెళ్లి చేసుకున్న ఆ తర్వాత వీలు కాదు పొమ్మంటే ఆ కుర్రాడు బ్రతికి ఏమవుతుందో ఆలోచించావా? మొదట నీ బతికు గురించి ఆలోచించవే. అనవసరమైన ఆదర్శాలకు పోయి నీ జీవితాన్ని అవిటిది చేసుకోకు. నువ్వెన్నైనా చెప్పవే, నా నిర్ణయంలో మార్పు ఉండదు. నీ కర్మ అంది అనసూయ కోపంగా. కావ్య నవ్వి ఊరుకుంది. రవికాంత్ మరికొన్నాళ్లు కావ్య తన మనసు మార్చుకుంటుందేమోనని ఎదురుచూశాడు. చివరికి ఆ నిర్ణయంలో మార్పు ఉండదని అర్థమై వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఏడాది తిరగకుండా తనకు అమ్మాయి నచ్చింది. ఆమెతో కొద్దిసేపు మాట్లాడాక ఆమె వెలుబుచ్చిన భావాలు కూడా నచ్చాయి. వెంటనే పెళ్లికి అంగీకారం తెలిపాడు. అతను పెళ్లి శుభలేఖని కావ్య చేతిలో పెట్టినప్పుడు కావ్య ఏమీ బాధపడలేదు. పైపెచ్చు చాలా సంతోషపడింది. ప్రేమ త్యాగం అనుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా మిగిలిపోకుండా ఓ ఇంటివాడైనందుకు మనసారా అభినందించింది. పెళ్లికి కావ్య రాదనుకున్నాడు రవికాంత్. కానీ మిగతా అతిథుల కంటే ముందే వచ్చి కూర్చుంది కావ్య. విడిదింట్లోకి వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసొచ్చి
మీ సెలక్షన్ చాలా బాగుంది, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది అంటూ కితాబ్ ఇచ్చింది. పెళ్ళయ్యే వరకు ఉండి పెళ్లి భోజనం చేసి వెళ్తూ వెళ్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రవికాంత్ గారు అంటూ శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళింది. ఆమెలో ఏ రకమైన దుఃఖచేయలు కనిపించకపోవడంతో రవికాంత్ ఆశ్చర్యపోయాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. కావ్య తీసుకున్న నిర్ణయం అనాలోచితమైంది కాదని, ఏదో బలమైన కారణంతో తీసుకునిందని, స్థిరమైన నిర్ణయం అని అనుకున్నాడు. అనసూయకి 2 పిల్లలు. మొదటివాడికి 4 ఏళ్ళు, తర్వాత ఆడపిల్ల, దానికి 2 ఏళ్ళు. దీపావళి పండక్కి పుట్టింటికొచ్చిన సందర్భంలో కావ్యాన్ని పలకరించడానికి ఇంటికొచ్చింది. నీ కూతురు ఎంత ముద్దుగా ఉందే, అచ్చం నీ పోలికే అంది కావ్య. ఇప్పుడేం ముద్దుగా ఉండడం లేవే, 30 ఏళ్ళు వచ్చాయి. వీళ్ళిద్దరినీ కన్నాక ఒళ్ళు చూసావా, డ్రమ్ములాగా ఎలా మారిపోయిందా. పాపం సుబ్బు, నాలో నాజూకుతనం పోయినా పల్లెత్తు మాట అనడే. అందుకే సుబ్బంటే ముచ్చటేస్తుంది నాకు. భలేదానివే, ఏమైనా అనే అధికారం అతనికి లేదు. మగవాళ్ల కోసం పిల్లల్ని కనే కదా ఆడవాళ్ల శరీరాలు అందమైన ఆకృతిని కోల్పోతూ ఉంటాయి. నేను సరేనే, 2 పిల్లల తల్లిని. నీకింకా పెళ్ళే కాలేదు. అసలు అద్దంలో చూసుకుంటున్నావా? 30 ఏళ్ల దానిలా లేవు, ఏ 40 ఏళ్ల దానిలాగా ఉన్నావు. ఎప్పుడు అమ్మకు సేవలు చేయడం, నవీన్ని చదివించడం తప్ప నీ శరీరం గురించి, ఆరోగ్యం గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? కావ్య నిర్వికారంగా నవ్వింది. నేను ఎలా ఉంటే ఏంలే, ఇలా జరిగిపోయిందిగా, జరగని అంటే ఏంటి? పెళ్లి పెటాకులు లేకుండా ఒక యోగినిలాగా ఉండిపోతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని బుద్ధిగా పెళ్లి చేసుకో. అప్పుడే వంటగదిలోంచి బయటకు వచ్చిన కావ్య వాళ్ళమ్మ, నువ్వైనా చెప్పు తల్లి, నేను చెప్పి అలసిపోయాను. ఎంత క్రితం ఎన్ని సంబంధాలు వచ్చినా తిప్పికొట్టింది. అదేమంటే నిన్ను వదిలిపోలేనమ్మా, నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారో అంటుంది. ఆ కుర్రాడి చదవని ఎన్నాళ్ళు తన్నుకులాడింది. ఇప్పుడు ఆ కుర్రాడు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో కూడా చేరాడు. కనీసం ఇప్పటికైనా పెళ్లికి సరే అని అనొచ్చు కదా అని అంది. నవీన్ ఉద్యోగంలో చేరాడా అని అడిగింది అనసూయ. అవునే, ఎంటెక్ పూర్తి కాగానే ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరాడు. 25,000 జీతం. నీ బాధ్యత తీరిపోయిందిగా. నువ్వు ఇచ్చిన మాటల కోసం ఇలా కొవ్వొత్తిలో కాలిపోయినందుకు ఎవ్వరూ నేను ఎత్తిన కిరీటం పెట్టరే. ఆ కుర్రాడికే హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. నువ్వే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పెళ్లి చేసుకో. కావ్య జీవం లేని నవ్వు నవ్వింది. ఈ వయసులో నన్నెవరు పెళ్లి చేసుకుంటారే? దానికి వాళ్ళమ్మ సమాధానం ఇస్తూ, ఎందుకు చేసుకోరు? ఈ రోజుల్లో కుర్రాళ్ళు చదువు ఉద్యోగం అంటూ 30 ఏళ్ళు దాటినా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు కదా. మొదట మనం పెళ్లికి సిద్ధపడాలిగా అంది. అమ్మా, 30 ఏళ్ళు దాటిన మగాడైనా 25 ఏళ్లలోపు అమ్మాయిని భార్యగా కోరుకుంటాడే గాని 30 ఏళ్ల ముదితని కావాలని కోరుకోడు అంది కావ్య. విన్నావా అనసూయ? ఇది ఇలా మొండిగా వాదిస్తే నేనేం చెప్పగలను, చేయగలను? తల్లిగా నాకుండదా నా కూతురు పెళ్లి చేసి అచ్చటా ముచ్చటా చూడాలని, మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని ఆడించాలని? కావ్య వాళ్ళమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ మళ్ళా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకే ఈ వయసులో అమ్మను క్షోభ పెడతావు? ఏదైనా మ్యారేజ్ బ్యూరోకి అప్లై చేయవే. ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరయ్యలు ఎక్కడున్నారు? అందరూ మ్యారేజ్ బ్యూరోల మీదగా ఆధారపడున్నారు అంది అనసూయ. చెయ్యొచ్చు అనుకో, అప్పుడు ఏ 2వ పెళ్లివాడో దొరుకుతాడు. నాకొద్దు తల్లి, ఇలా బ్రతకని అనునయిస్తున్నట్టుగా చెప్పింది. అనసూయ 2వ పెళ్లివాడైతే ఏమైంది, మంచివాడైతే చాలు. వీరందరూ ఎలా మాట్లాడుతున్నారు అంటే పెళ్లి చేసుకోకపోతే బ్రతుకే లేదన్నట్టు. పెళ్ళి అంత ముఖ్యమా? పెళ్లి కాకుండా బ్రతుకుతున్న వాళ్ళు లేరా? నా ఉద్దేశంలో పెళ్ళి అంత ముఖ్యమైనది ఏమీ కాదు. నీకు కాదేమో, సమాజానికి కావాలి. నా మనసుని క్షోభ పెట్టకే. నన్ను సుబ్బు బాగా చూసుకుంటున్నాడు. పిల్లలు సంసారం హాయిగా ఉన్నా నీ గురించి తలుచుకుంటేనే దిగులేస్తోంది. నాకున్న ఒక్కగానొక్క ప్రాణ స్నేహితురాలివి నువ్వు. నీ జీవితం ఇలా ఎందుకు మోడుగారిందా అని ఉంది. చాలే సినిమా డైలాగులు. పెళ్లి కాకపోతే జీవితం మోడివారినట్టేనా? నా గురించి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. శుభ్రంగా తింటున్నా, స్వేచ్ఛగా బ్రతుకుతున్నా. నా పెళ్లి కూడా వదిలే. విని విని విసుగొస్తుంది అంది కావ్య. అనసూయ ఆ విషయాన్ని అంతటితో వదిలేయదలుచుకోలేదు. తన స్నేహితురాలి జీవితాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత తన మీద కూడా ఉంది అని అనుకుంది. నవీన్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో కావ్య చెప్పింది. అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. నవీన్ అంటే కావ్యకి ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి అతని ద్వారా చెప్పిస్తే కావ్య మనసు మార్చుకోవచ్చు అన్న నమ్మకం. తీరా వెళ్ళాక అతను ఆఫీస్లో పనిలో బిజీగా ఉంటే తను చెప్పే విషయం
మనసు పెట్టి వినకపోవచ్చు. అయినా ఆఫీస్ ప్రాంగణంలో కావ్యకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయం చర్చించడం భావ్యం కాదనిపించింది. అందుకే అతని ఇంటికెళ్ళి మాట్లాడడమే మంచిది అనిపించింది. నవీన్ చదువుకునే రోజుల్లో వాళ్ళిళ్ళు ఎక్కడుండేదో అనసూయకు తెలుసు. కావ్యతో కలిసి 1-2 సార్లు వెళ్ళింది కూడా. కానీ ఉద్యోగంలో చేరాక వాళ్ళు ఇల్లు మారారని, మంచి లొకాలిటీలో అద్దెకి ఇల్లు తీసుకున్నారని కావ్య చెప్పడం గుర్తొచ్చింది. ఇల్లు ఎక్కడో తెలియదు కానీ నవీన్ పనిచేసి ఆఫీస్కి వెళ్ళాక తప్పదు అని అనుకుని అతని ఆఫీస్ నంబర్కి ఫోన్ చేసింది. ఆఫీస్ వదిలే సమయం 5:30 అని అడిగి తెలుసుకుంది. నవీన్ ఆ సమయంలో ఆఫీస్లో అందుబాటులో ఉన్నాడని కూడా తెలుసుకుంది. పిల్లల్ని అమ్మ అజమాయిషీలో పెట్టేసి 5:15 కల్లా ఆఫీసులోకి అడుగు పెట్టింది. ఆమెను చూడగానే నవీన్ ఆమె వైపు 4 అడుగులు వేసి, మీరా మేడం, మా ఆఫీస్లో ఏమైనా పని ఉండి వచ్చారా అంటూ పలకరించాడు. లేదు, నీతో మాట్లాడదామనే వచ్చాను అందే అనసూయ. అయ్యో, నాతో మాట్లాడాలనుకుంటే మీరు మా ఆఫీస్ దాకా రావాలా? ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాడినిగా. ఎలాగూ ఈ రోజో రేపో కావ్య వాళ్ళ ఇంటికి వద్దామనుకుంటున్నా. అక్కడైనా కలుసుకునేవాళ్ళం. ఇది కావ్య వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే విషయం కాదు, నీతోనే మాట్లాడాల్సిన విషయం. నీ ఆఫీస్ డ్యూటీ అయిపోతే ఎక్కడైనా ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆఫీస్లో పనేం లేదు, పదండి వెళ్దాం అన్నాడు నవీన్. ఇద్దరు ఆఫీస్ ప్రాంగణం దాటి రోడ్డు మీద మెల్లగా నడుస్తున్నారు. ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందామా అంది అనసూయ. అవసరం లేదు మేడం, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, ఆటో మాట్లాడుకుంటే 10 నిమిషాలు అన్నాడు. ఆటోలో నిశ్శబ్దంగా కూర్చుంది అనసూయ. నవీన్ని తను చూసి 2 ఏళ్లు దాటింది. అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే వచ్చాక ఓసారి కావ్య వాళ్ళ ఇంట్లో చూడడమే. అప్పుడు సన్నగా రెవటలా ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా ఒళ్ళు చేశాడు. ఉద్యోగంలో చేరి సంపాదనలో పడడం వల్లేమో మనిషిలో నునుపుదనం వచ్చింది. నవీన్ని చూశాక ఆమెకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇతని చేత చెప్పించి పెళ్లికి కావ్యాన్ని ఒప్పించడం కంటే ఇతన్నే కావ్యాన్ని పెళ్లి చేసుకోమని ఒప్పిస్తే బాగుంటుంది అని. ఆటో దిగి ఇంట్లోకి అడుగు పెడుతూ పరిశీలనగా చూసింది. 2 గదులు, హాలు, వంటగది ఉన్న పోర్షన్. ఇంట్లో అంతగా వస్తువులు సామాగ్రి లేకున్నా నీట్గా సర్ది ఉంది. పలకరింపులైనాక నవీన్ వాళ్ళమ్మ కాఫీ చేసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, ఏ విషయం మాట్లాడదామని వచ్చారు అన్నాడు నవీన్. మన ఇద్దరికి సంబంధించిన కామన్ విషయం ఒకటే నవీన్, కావ్య. దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఏమైంది కావ్యకు? కొద్దిగా కంగారు పడుతూ అడిగాడు. ప్రస్తుతం ఏమీ కాలేదు, ఇక ముందు కూడా తను బాగుండాలి కదా. అవును. అనసూయ ఉద్దేశం ఏంటో అర్థం కాక బ్రూగటి ముడివేసి ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడు కావ్య వయసు ఎంతో తెలుసా? నాకంటే 7 ఏళ్ళు పెద్దది. అంటే దాదాపు 30 ఏళ్ళు ఉండొచ్చు. ఇంత వయసు వచ్చినా కావ్యకు పెళ్లి కాలేదు. కారణం తెలుసా నీకు అంటున్నప్పుడు నవీన్ వాళ్ళమ్మ వాళ్ళిద్దరికీ కాఫీలు తెచ్చిచ్చి మళ్ళా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలియదు మేడం, బహుశా సంబంధాలు రాలేదేమో, లేదా ఏదైనా వ్యక్తిగత కారణం ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించావా? లేదు మేడం, నా చదువు జాసలో పడి కావ్యకు పెళ్లి కాలేదన్న విషయం ఆలోచించనే లేదు. నవీన్ మనస్తత్వాన్ని అనసూయ ఎప్పుడో పసిగట్టింది. అతనికి తను, తన అవసరాలు, తన ఆకాంక్షలు ముఖ్యమే తప్ప ఎదుటి వ్యక్తి గురించి పట్టించుకోవడని. ఒకసారి కావ్య కూడా అంది, తనపై అంతస్తుకి చేర్చే మెట్లని కాళ్లతో తొక్కుకుంటూ పోయే రకం తప్ప ఆ మెట్లకు మొక్కే రకం కాదు నవీన్ అని. పోనీ ఇప్పుడైనా ఆలోచించు, అది చాలా అవసరం నవీన్ అంది. కావ్య పెళ్లి విషయం నేను ఆలోచించినా ఏం చేయగలను మేడం? నా ఎరకలో ఏమైనా సంబంధాలుంటే చెప్పగలనేమో, అంతకన్నా ఏం చేయగలను? ఈ వయసులో కావ్యకు ఏ సంబంధాలు దొరుకుతాయనుకుంటున్నావు? పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళు, లేకపోతే అవలక్షణాల వల్ల పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు, భార్య చనిపోయాక 2వ పెళ్లికి సిద్ధపడ్డవాళ్ళు. కావ్యకు అలాంటి సంబంధం ఊహించగలమా? చెప్పు. కావ్య జీవితం బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావుగా. అది సుఖంగా ఉండాలంటే అన్ని రకాల అనుకూలంగా ఉండే భర్త దొరకాలిగా. నిజం మేడం, ఒప్పుకుంటాను. కానీ దానికోసం నేను కానీ మీరు కానీ ఏం చేయగలం? నేనేమి చేయలేను, తలుచుకుంటే నువ్వు చేయగలవు. నవీన్ బ్రూకుటి ముడివేసి ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు. నేనా? ఏం ఆలోచించినా నేనేం చేయగలనో తెలియడం లేదే. నువ్వు చేయగలవు. ఎటొచ్చి కావ్య అంటే నీకు ఎంత ఇష్టం ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కావ్య అంటే నాకు చాలా ఇష్టం మేడం. నన్ను చదివించింది, నన్ను స్థితికి చేర్చిన దేవత ఆమె. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఆమె ఫోటోని ఇంట్లో పెట్టుకొని పోజ్ చేయాలని. ఆమెకు ఏం చేయడానికైనా సిద్ధమే మేడం. చెప్పండి, నేనేం చేయగలను? కావ్యని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ మాటలు వినగానే కొన్ని క్షణాలు
శిలలాగా బిగుసిపోయాడు. మెల్లగా తెప్పరిల్లి, నేనా కావ్యాన్ని పెళ్లి చేసుకోవడమా? మీరు సవ్యంగానే ఆలోచిస్తున్నారా? కావ్య నాకంటే 7 ఏళ్ళు పెద్దది. పెళ్లి చేసుకోవడానికి అదేమీ అడ్డంకి కాదు. ఎంతోమంది సెలబ్రిటీలు తమకంటే వయసులో పెద్ద అయిన స్త్రీలని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. సునీల్ దత్ కంటే నర్గీసు వయసులో పెద్దది. షేక్స్పియర్ పెళ్లి చేసుకున్న అన్నే హత్నే అతని కంటే 8 ఏళ్ళు పెద్దది. సచిన్ టెండూల్కర్ భార్య అంజలి సచిన్ కంటే 6 ఏళ్ళు పెద్దది. వాళ్ళందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేడం. ప్రేమలో వయసు అడ్డు రాదు అనుకుంటున్నాను. కానీ కావ్య విషయంలో నాకెప్పుడు అలాంటి ఆలోచనే రాలేదు. ఆమెను ఒక దేవతలా పూజించానే తప్ప ప్రేమించలేదు. ఇప్పుడు ప్రేమించు, కాదంటే పెళ్లి చేసుకున్నాక ప్రేమించు. నా ఉద్దేశంలో ఇవేవి అడ్డం కాదు. ఎటొచ్చి నీకు మనసులో కావ్య జీవితం బాగుండాలన్న బలమైన కోరిక ఉండాలి. దానికోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. వీటన్నిటిని మించి కావ్య మీద నీ హృదయం నిండా అభిమానం ఉండాలి. నాకెప్పుడు అలాంటి ఊహే రాలేదు. మీరు చెప్తుంటే వినడానికి నాకు అదోలాగా అనిపిస్తోంది. నన్ను కొద్దిగా ఆలోచించుకోనివ్వండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది నవీన్? కావ్య ఎంత సలక్షణమైన అమ్మాయో నీకు తెలుసు. దాన్ని భార్యగా పొందేవాడు అదృష్టవంతుడని మా స్నేహితురాళ్ళందరూ అనుకునేవాళ్ళం. నీకు దాని మనసు తెలుసు, దాని మంచితనమో తెలుసు. నీకన్నా మంచి భర్త ఆమెకు దొరకడు. ఇక్కడున్న చిన్న సమస్య కేవలం వయసు తేడా. దాన్ని అధిగమించడానికి మాత్రమే నువ్వు ఆలోచించాలి. ప్రశాంతంగా ఆలోచించు. కావ్య శ్రేయస్సు కోరేవాడిలాగా ఆలోచించు. నేనింకా ఈ విషయం కావ్య దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. అసలు నేను నిన్ను కలిసిన విషయం కూడా కావ్యకు తెలియదు. మొదట నీ అంగీకారం అయ్యాక కావ్యతో నేను మాట్లాడతాను. సరే మేడం, నేను 2-3 రోజుల్లో ఏ విషయం తెలియజేస్తాను అన్నాడు నవీన్. వెళ్లే ముందు నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. కావ్యతో పాటు కాలేజీలో పనిచేసే లెక్చరర్ ఒకతను కావ్యను పెళ్లి చేసుకుంటానని 6 ఏళ్ల క్రితం ప్రపోజ్ చేశాడు. ఆ ప్రపోజల్ని కావ్య తిరస్కరించింది. కారణం తెలుసా? నువ్వే. నువ్వప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యావు. అతన్ని పెళ్లి చేసుకుంటే నీ చదువు ఆగిపోతుందన్న ఒకే ఒక కారణంతో పెళ్లి వద్దనుకుంది. నీకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఈ 6 ఏళ్ళు నువ్వు నీ చదువు తప్ప తన గురించి ఎన్నడూ ఆలోచించలేదు నవీన్. పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటామని ఆశిస్తున్నాను అంది అనసూయ. అనసూయ వెళ్లిపోయిన కొద్దిసేపటికి నవీన్ వాళ్ళ అమ్మ వచ్చి అతని పక్కన కూర్చుంది. దీర్ఘాలోచనలో ఉన్న నవీన్ దాని నుంచి బయటపడి అనసూయ గారు మాట్లాడిన మాటలు విన్నావా అమ్మా అని అడిగాడు. విన్నాను బాబు. నువ్వేమంటావమ్మా? నువ్వు ఆలోచించావో లేదో కానీ నేను చాలాసార్లు కావ్య పెళ్లి గురించి ఆలోచించాను. అందానికి అందం, చదువు, ఉద్యోగం, మంచితనం అన్నీ ఉన్న కావ్యకు పెళ్లి కాలేదంటే ఆమెకు సంబంధాలు రాక కాదు, కావ్య పెళ్లిని వద్దనుకుని ఉంటుంది. అనసూయ చెప్పినట్టు దానికి ముమ్మాటికి కారణం నువ్వే. అంటే కావ్య నీ కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని త్యాగం చేసింది బాబు. అటువంటి ఉత్తమ స్త్రీ నీకు భార్యగా దొరకడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? కానీ వయసు తేడానో అదేదో ఒక ట్రెండ్ తేడా అయితే సర్దుకుపోవచ్చు. ఏకంగా 7 ఏళ్ళు తేడా ఉందమ్మా. తప్పేంటి బాబు? కృష్ణుడి కంటే రాధ చాలా పెద్దది. ఎంతో గొప్ప అనుబంధం వాళ్ళది. పురాణాలు వేరమ్మా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే దానివల్ల సమాజంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనసులో ఇష్టం, ప్రేమ ఉంటే అన్నీ సర్దుకుపోతాయి బాబు. వయసు అసలు అడ్డంకే కాదు. ఇక సమస్యలకు తావెక్కడుంది? నువ్వు మనుషుల గురించి ఆలోచించడం లేదమ్మా. నా గురించి, నా కొడుకు గురించి పట్టించుకొని ఈ మనుషుల గురించి నేనెందుకు ఆలోచించాలి? మనం ఆకలితో అల్లాడినప్పుడు అన్నం పెట్టింది ఆ అమ్మ. ఈ చదువుకి ఆర్థిక సహాయం చేసింది ఆ అమ్మే. మనల్ని కష్టాల్లో ఆదుకున్న ఆ మహాతల్లి రుణం తీర్చుకోవడం గురించి మనం ఆలోచించాలే తప్ప సమాజం గురించి కాదు. రుణం తీర్చుకోవాలి నిజమే, కానీ దానికి పెళ్ళెందుకు చేసుకోవాలమ్మా? నేను బాగా సంపాదిస్తాను. ఆమె నా కోసం చేసిన ఖర్చులు నయా పైసలతో సహా రాసి పెట్టానమ్మా. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా ఆమెకు తిరిగి ఇచ్చేస్తాను. ఆ మాటలకు వాళ్ళమ్మ అవాక్కైంది. ఆమెకు తన కొడుకు మనస్తత్వం తెలుసు. ప్రతి దాన్ని డబ్బుతో మాత్రమే కొల్చే మనస్తత్వం. కానీ కావ్య విషయంలో ఉన్న అనుబంధాన్ని కూడా ఆర్థిక సంబంధంగా తేల్చడం ఆమెకు దుఃఖాన్ని కలగజేసింది. నవీన్ని అనునయిస్తున్నట్టుగా మెల్లగా చెప్పింది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బాబు. నాతో అన్నావు సరే, కావ్య దగ్గర పొరపాటును కూడా అలా మాట్లాడకు. ఆమె మనసు ఎప్పటికీ మానతనంగా గాయపడుతుంది. కొన్ని రుణాల్ని డబ్బుతో తీర్చుకోలేం బాబు. మనల్ని అవసరంలో ఆదుకున్న వాళ్ళ రుణం తీరేది కాదు. జీవితాంతం మనం కావ్యకు
ఊడిగం చేసిన ఆ రుణం తీరదు బాబు. పెళ్ళి అనేది చిన్న విషయం కాదమ్మా అంటూ నవీన్ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. కావ్యను పెళ్లికి ఒప్పించడం అనసూయకు చాలా కష్టమైంది. కావ్య వాళ్ళమ్మ ఒకవైపు, అనసూయ మరోవైపు చెవిలో ఇల్లు కట్టుకుని నచ్చజెప్పారు. నా మనసు ఒప్పుకోవడం లేదు. అనసూయ, నవీన్ నన్నెప్పుడు అక్క అని పిలవలేదు. అయినా నేను మాత్రం అతన్ని నా చిన్న తమ్ముడనే అనుకునేదాన్ని. ఒక్కోసారి నేను అతన్ని అమ్మలా భావించేదాన్ని. ఇప్పుడు అతన్ని భర్తలా ఊహించడానికే మనసు ఎదురు తిరుగుతోంది అనసూయ అని అంది. సెంటిమెంట్స్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించు కావ్య. జీవితం అంటే మనసులో చెలరేగే భావాలే కాదు, జీవితం ప్రాక్టికల్ కూడా. పెళ్ళి, సంసారం, పిల్లలు అన్నీ జీవితానికి అవసరమే. నవీన్ ఒప్పుకున్నాడుగా, అతనికి లేని అభ్యంతరం నీకేంటి? నవీన్ స్వతహాగా ఒప్పుకున్నాడా, లేక మీరందరూ కలిసి అతన్ని పీడించి మరీ ఒప్పించారా అని అనుమానం వేస్తోంది. ఇప్పుడు అవన్నీ అనవసరం కావ్య. నవీన్ పెళ్లికి తన అంగీకారం తెలిపాడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావన్న నమ్మకం మా అందరికీ ఉంది. నాకంటే చాలా మంచివాడు అనసూయ. 5-6 ఏళ్ళు తేడా పెద్ద అడ్డంకేం కాదు. 10 ఏళ్ళు 12 ఏళ్ల తేడా ఉన్నవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు సుఖంగా ఉన్నారని మనమెలా చెప్పగలం? బయటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. వాళ్ళు లోపల ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నారో, సహిస్తున్నారో, ఎన్ని అంతరంగ యుద్ధాలు జరుగుతున్నాయో. చాలే ఆపు. వాళ్ళ విషయం ఎలా ఉన్నా నువ్వు నవీన్ చాలా సంతోషంగా అంటారు. నువ్వంటే నవీన్కి ఎంత ఆరాధన తెలుసా? ఆ ఆరాధనని జీవితాంతం నిలుపుకోవాలంటే పెళ్లి చేసుకోకూడదు అనసూయ. నేను ఒప్పుకోను. ఆ ఆరాధనలోంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అందమైన సంసారానికి పునాది ప్రేమ. కావ్య చాలా రోజులు ఆలోచించింది. చాలాసార్లు మదనపడింది. అనసూయ ఒత్తిడి కన్నా అమ్మ పెట్టే ఒత్తిడి ఎక్కువైపోయింది. చివరికి రెహమాన్ గారి సలహా అడిగింది. తప్పేం లేదమ్మా, సంతోషంగా ఒప్పుకో. నువ్వు ఆ కుర్రాడి జీవితాన్ని ఒక గాడిలో పెట్టావు. భార్యగా అతని జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా నీదే అనుకో. మరో ఆలోచన పెట్టుకోకుండా పెళ్లికి ఒప్పుకో అన్నారు ఆయన. చివరికి కావ్య పెళ్లికి ఒప్పుకుంది. చాలా సన్నిహితులైన బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. హనీమూన్కి గోవా వెళ్లాలని అనుకున్నారు. ప్రయాణానికి ఇంకా వారం రోజులున్న కావ్య మాత్రం తెగ హడావిడి పడిపోయింది. ఏ బట్టలు సర్దుకోవాలి, ఎన్ని సూట్ కేసుల్లో సర్దాలి, అవసరార్థం ఏ వస్తువులు పట్టుకెళ్ళాలి లాంటి ఆలోచననే మది నిండా. 2 రోజుల ముందు నుండే సర్దడం ప్రారంభించింది. తన భర్తతో కలిసి మొదటిసారి చేయబోతున్న ప్రయాణం. దేనికి ఇబ్బంది పడకూడదని, దేనికోసం వెతుక్కోకూడదని ఆమె తాపత్రయం. నవీన్ అంటే ఎంత ఇష్టమో ఆమెకు. పెళ్లికి ముందు అతనంటే వాత్సల్యం ఉండేది. ఇప్పుడు పెళ్లి తర్వాత అది అనంతమైన ప్రేమగా రూపుదాల్చింది. ఇంతకుముందు కూడా తన ఆలోచనల్లో ఎక్కువ శాతం నవీనే ఆక్రమించుకుని ఉన్నాడు. ఇప్పుడైతే ప్రతిక్షణం నవీన్ ఆలోచనలే. తనకంటే వయసులో చిన్నవాడైనా కేవలం తన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాడన్న కృతజ్ఞతాభావం ఆమెలో. అతను కోరుకుని ఉంటే 18-20 ఏళ్ల వయసున్న నాజూకైన అమ్మాయి అతని భార్య అయి ఉండేది. అది త్యాగమే. నవీన్ తన కోసం కొన్ని సుఖాల్ని, కొన్ని సంతోషాల్ని త్యాగం చేశాడన్న ఆలోచన వల్ల నవీన్ అంటే మరింత ఇష్టం ఏర్పడింది ఆమెకు. లేకపోతే 30 ఏళ్లు దాటినా తనని చేసుకోవాల్సిన కర్మ పట్టింది అతనికి. గత కొన్నేళ్లుగా తను ఒళ్ళు చేస్తూ వచ్చింది. జీవన పోరాటంలో పడి తన శరీరం గురించి పట్టించుకోవడం మానేసింది. శ్రద్ధ తీసుకోమని అనసూయ ఎన్ని మార్లు హెచ్చరించినా తనకే ఆసక్తి లేకుండా పోయింది. పెళ్ళే వద్దనుకున్నప్పుడు ఇంకా ఎవరి కోసం సన్నగా నాజుగ్గా కనిపించాలన్న వైరాగ్యం. ఇప్పుడు పెళ్ళయ్యాక అనిపిస్తోంది తను చాలా తప్పు చేశానని. నవీన్ ఎంత బాగుంటాడో, ఎత్తుగా, స్లిమ్గా, అతనికి తగిన జోడిలాగా మారాలంటే తను ఎంత కష్టపడాలో, అతని కోసం ఎంత కష్టమైనా పడడానికి తను తయారుగా ఉంది. హనీమూన్ నుంచి తిరిగొచ్చి జిమ్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. యోగా కూడా చేయాలనుకుంటోంది. డైటింగ్ చేసి శరీర బరువుని తగ్గించుకోవాలని అనుకుంటోంది. ప్రయాణం రోజు నవీన్కి ఇష్టమైన గులాబీ రంగు చీర కట్టుకుంది. అద్దం ముందు కూర్చుని శ్రద్ధగా తయారైంది. 2 బట్టలు ఒక సూట్ కేసులో సర్దడం వల్ల దాన్ని నవీన్ పట్టుకున్నాడు. స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ నవీన్ పక్కన నిలబడితే ఎప్పుడూ లేనిది ఎందుకో సిగ్గు ముంచుకొచ్చింది. ట్రైన్ 15 గంట లేటంట అంటున్న నవీన్ వైపు చూసింది. నున్నగా దువ్విన క్రాఫు, నవ్వుతున్నట్టుండే విశాలమైన కనుదోయి, అందమైన మేసగట్టు, ఉంపు తిరిగిన చుబుకం,
పాల మేగడలా మెరుస్తున్న బుగ్గలు, ఎంత అందంగా ఉన్నాడో నా మొగుడు అనుకోగానే ఆమెకి సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇన్నాళ్ళు పెళ్ళంటే అయిష్టత వల్ల తెలియలేదు, కానీ పెళ్ళయ్యాక తలుచుకుంటే పెళ్ళి భర్త అనే అనుభూతి చాలా మధురంగా ఉంది. జుంటి తేనె దారాలుగా నోటికందుతున్న భావన. వాస్కోడిగామ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సెకండ్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో కావ్య తన భర్త మీద సర్దుకొని కూర్చుంది. నవీన్ ఆమెకు కొద్దిగా ఎడంగా కూర్చునున్నాడు. ఎదురుగా భర్త మీద 50 ఏళ్ల స్త్రీ వచ్చి కూర్చుంది. ఆమెతో పాటు 25 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె ఒళ్ళో 4 ఏళ్ల బాబున్నాడు. కావ్య బాబు వైపు పరిశీలనగా చూసింది. అచ్చు వాళ్ళ అమ్మ పోలిక. ఆమె నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు. తనకు పిల్లలు పుడితే ఎవరి పోలికలతో పుడతారో, తన పోలికలతోనా? వద్దు, తనకు నవీన్ పోలికలతో బాబు కావాలి. ఆ ఊహకే ఆమెకు ఒళ్ళు పులకరించిపోయింది. ఎక్కడిదాకా వెళ్తున్నారు? ఎదురు బెర్తులో కూర్చుని ఉన్న పెద్దావిడ అడిగింది. గోవా, కావ్య సమాధానం చెప్పింది. అబ్బో, దూరమే. అక్కడెవరైనా బంధువులు ఉన్నారా? హనీమూన్ కని చెప్పడానికి సిగ్గేసి, లేరు, చూడ్డానికి వెళ్తున్నాం. ఓ అలానా? మేము హుబ్లీ వరకు వెళ్తున్నాం. ఇది మా అమ్మాయి, వీడు ముద్దుల మనవడు అంటూ తన పక్కనున్న వాళ్ళని కూడా పరిచయం చేసింది. కావ్య అమ్మాయి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. రాత్రి 10 కావస్తోంది. అందరూ పడకలు సర్దుకుంటున్నారు. పడుకుంటావా? అడిగాడు నవీన్. కావ్య సరేనన్నట్టు తలూపింది. నవీన్ లేచి నిలబడి పై బెర్త్ మీద బెడ్ సర్దుకున్నాడు. ఎదురు బెర్త్లో కూర్చుని ఉన్న పెద్దావిడ అడిగింది. మీ తమ్ముడా? ఆ ప్రశ్నకు కంగు తింది కావ్య. చప్పున తల ఎత్తి నవీన్ వైపు చూసింది. అతని మొహం నెత్తురు చుక్క ఇంకిపోయి మొహం పాలిపోయి ఉండడాన్ని గమనించింది. కావ్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. మనుషులకు ఎందుకింత సంస్కారహీనంగా ఉంటారో ఆమెకు అర్థం కాదు. అతను నీకేమవుతాడో అని అడగచ్చు కదా. తనకు తనే అతడు తమ్ముడై ఉంటాడని ఊహించుకుని నిర్ధారణ కోసం ప్రశ్నించడం దారుణం కదా. అయినా తన భర్త అని చెప్పడానికి ఎందుకు తను ఆలోచిస్తోంది? తన భర్త తనకంటే చిన్నవాడు కావడం అనేది సిగ్గుపడాల్సిన విషయం ఏమీ కాదు. మరెందుకు తన ఆ ప్రశ్న వినగానే తనలో తాను ముడుచుకుపోతోంది? ఇలా అనుకోగానే కావ్య తనను తాను సంభాళించుకుని ఆమె వైపు నవ్వుతూ చూసి చెప్పింది. కాదండి, ఆయన నా భర్త. ఎదురు బెర్తులో ఉన్న ఆవిడ నాలిక ఖర్చుకుని, సారీ, మీకంట చిన్నగా కనిపిస్తే అంది. చిన్నగా కనిపించడం కాదండి, నాకంటే వయసులో చిన్నవారే అంది కావ్య. లవ్ మ్యారేజా? కావ్యకు ఆ ప్రశ్నకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియలేదు. తమది లవ్ మ్యారేజా? అలా అనడానికి అవకాశమే లేదు. పోనీ అరేంజ్డ్ మ్యారేజా? అలాను అనడానికి వీల్లేదు. అరేంజ్డ్ అంటే ఎదురు బెర్తామా మరిన్న ప్రశ్నలు వేస్తుందేమోనని అవునండి అనేసి తన బెడ్ సర్దుకొని మరో ప్రశ్నకు తావివ్వకుండా అటువైపు తిరిగి పడుకుంది. ఉదయం కావాలనే ఆలస్యంగా లేచింది. ఎదురు బెర్తామ లేదు, దిగిపోయి ఉంటుంది. ఎవరో 2 యువకులు కూర్చునున్నారు. వాళ్ళు పక్కనే నవీన్ కూడా కూర్చునున్నాడు. నవీన్ మొహంలోకి పరిశీలనగా చూసింది. రాత్రంతా నిద్రపోయినట్టు లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహం పీకిపోయింది. మామూలుగానే నిద్ర పట్టలేదా, లేక ఎదురు బెర్తామె ఆ ప్రశ్న అడిగినందుకు నిద్రపోలేదా అనుకుంది కావ్య. బాత్రూమ్ పక్కనున్న సింక్ దగ్గర బ్రష్ చేసుకుని మొహం కడుక్కుని వచ్చి కూర్చుంది. ప్యాంట్రీ కారు వాళ్ళు అమ్ముతున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాక నవీన్తో కబుర్లు చెప్పుకోవచ్చని ఆశించింది. నవీన్ మాత్రం ముభావంగా కిటికీ అద్దాల్లోంచి బయటికి చూస్తున్నాడు. మంచుగడ్డలా ముడిచిపోయిన అతని ఉత్సాహం మార్చే బాధ్యత తనదే అని తలచి రైల్లో ప్రయాణిస్తూ ఇలా కిటికీలోంచి బయటికి చూస్తుంటే బాగుంటుంది కదా, వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న చెట్లు, గుట్టలు అని అంది. అన్నాడు అతను. ఏమైనా మాట్లాడొచ్చుగా. ఏముంది మాట్లాడడానికి? మాటలే కరువయ్యాయా? అయినా ఎందుకలా ఉన్నావు? నా మీద కోపమా? లేదు, మనసులో ఏదో పెట్టుకొని మౌనంగా ఉండడం దేనికి? అదేదో బయటపడితే నాకు తెలుస్తుందిగా. ఏం లేదు, ఉందని స్పష్టంగా తెలుస్తోందిలే. ఏంటో చెప్పు. నిన్న ఎదురు బెర్తులో కూర్చున్నావిడ అడిగినప్పుడు మన వయసు తేడా గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? వయసు తేడా ఉందిగా, ఉన్నదాన్ని చెప్పడంలో భయం ఎందుకు? అందులో తప్పేంటి? నిజమే ఉంది, అలాగని డప్పు మోయించుకుంటూ ఊళ్ళో అందరికీ చాటింపు వేయాలా? నవీన్ గొంతులో అసహనం. అలా చెప్పడం వల్ల వచ్చిన నష్టమేమిటో కావ్యకు అర్థం కాలేదు. నువ్వు చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నావు అంటే కనిపించడమే కాదు, నిజంగానే చిన్నపిల్లాన్నని చెప్పాను అంతే. అలా చెప్పాల్సిన అవసరం ఏముందని అంత విడమర్చి మన గుట్టంతా చెప్పాలా? దాచుకోవాల్సిన విషయాలన్నీ గుట్టంటారు. ఇందులో దాచుకోవడానికి ఏముంది? నువ్వేం మాట్లాడకుండా ఉండి ఉంటే నేను నీకంటే వయసులో పెద్దవాడినైనా
కనిపించడానికి చిన్నగా కనిపిస్తున్నాను అని అనుకునేది కదా ఆవిడ. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేయాలి? సరే అయితే పేపర్లో ప్రకటన ఇద్దాం, అందరికీ నిజం తెలుస్తుంది. అదేగా నీకు కావాల్సింది, నవీన్ కోపంగా అన్నాడు. అదేంటి అర్థం లేకుండా మాట్లాడతావు? నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అనేసి పై బెర్త్ మీదకి వెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు. కావ్యకు అతని ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు. మొట్టమొదటిసారిగా ఆమెకు ఒక అనుమానం వచ్చింది. నవీన్ తనని ఇష్టపూర్వకంగానే చేసుకున్నాడా, లేక ఎవరి బలవంతం మీదైనా చేసుకుంటున్నాడా? తల వంచాడా? ఆమెకెందుకో భయం అనిపించింది. తాను ఏమైనా పొరపాటుగా నిర్ణయం తీసుకుందా? ముందు ముందు జీవితం ఎలా ఉండబోతోంది? ఇష్టపడి చేసుకున్నవాడైతే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలిగా, దాన్ని గుట్టుగా ఉంచాలంటాడేమిటి? తనని కూడా తన స్నేహితురాళ్ళు, చుట్టుపక్కల అమ్మలక్కలు, కాలేజీలో లెక్చరర్లు ఎంతమంది అడిగారో తను అందరికీ తలే ఎత్తుకుని సమాధానం చెప్పింది, తనకంటే వయసులో చిన్నవాడిని చేసుకున్నానని. మరి నవీన్ ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నాడు? ఏమిటి అతని మనస్తత్వం? భవిష్యత్తులో అది ఎటువంటి పరిణామాలకి దారి తీయబోతోంది? ఆలోచనలో వాస్కోడిగామా స్టేషన్ వచ్చింది. అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకుని హోటల్లోకి చేరుకునేటప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. స్నానాలు కానిచ్చి రూమ్కే భోజనాలు తెప్పించుకొని తిన్నాక ఇద్దరు సాయంత్రం 5 వరకు విశ్రాంతి తీసుకున్నారు. తొందరగా తయారవు, బీచ్కి వెళ్దాం అన్నాడు నవీన్. అతని మొహం వైపు చూసింది. కోపం తగ్గినట్టుంది. మొహం ప్రశాంతంగానే ఉంది. ఉత్సాహంగా లేచి బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని బయటికి వెళ్ళడానికి తయారైంది. హోటల్ నుంచి 2 ఫర్లాంగుల దూరం నడిస్తే చాలు మాండ్రేమ్ బీచ్ వస్తుందని చెప్పారు. ఇద్దరు మెల్లగా ఒకరి పక్కన ఒకరు నడుస్తున్నారు. బీచ్ వైపు వెళ్తున్న జనాలు, బీచ్ నుంచి తిరిగి వస్తున్న జనాలు అందరూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు నడుం చుట్టూ చేతులేసి, లేకపోతే భుజం మీద చెయ్యేసి నవ్వుతూ తుళ్ళుతూ నడుస్తున్నారు. చాలామంది చేతులు కలిపే నడుస్తున్నారు. కావ్య అసంకల్పికంగా నవీన్ ఎడం చేతిని తన చేతిలోకి తీసుకుంది. నవీన్ పక్కకు తిరిగి కావ్య మొహంలోకి చూసి నవ్వాడు. ఎంత బాగుంటాడో నవ్వితే, చిరగ్గా ఉన్నప్పుడే అదోలా ఉంటాడు అని అనుకుంది కావ్య. బీచ్లో ఎక్కువ మంది జంటలే ఉన్నారు. కొంతమంది బీచ్ ఒడ్డును కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, మరికొంతమంది నీళ్లలోకి దిగి జలకాలు ఆడుతున్నారు. ఆడవాళ్లలో కావ్య చీరకట్టులో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది జీన్సు, లెగిన్సు, హాఫ్ ప్యాంట్సు, ప్లాజాసు, చుడిదార్లలో ఉన్నారు. బీచ్లో ఒక అనువైన చోటు చూసుకొని కూర్చున్నారు. ఎదురుగా అనంతమైన సముద్రం. నీళ్లు లేత నీలం రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెత్త చెదారం లేకుండా బీచ్ శుభ్రంగా ఉంది. అందుకేనేమో గోవా బీచ్లు చూడ్డానికి పర్యాటకులు పరుగులు పెడతారు అని అనుకుంది కావ్య. నీళ్లలోకి దిగుదామా అని అడిగాడు నవీన్. చీరతోనా? వద్దు, చీర పాడైపోతుంది. లోపలికెళ్ళొద్దు, కాళ్ళు తడుపుకుందాం. నువ్వు చీరని మోకాళ్ళ వరకు ఎత్తి పట్టుకో. అలలు పాదాలని చుట్టుకొని కాళ్ల కింద ఇసుక జారుతుంటే చాలా బాగుంటుంది కదా. అతను చిన్న పిల్లవాడిలాగా ఉత్సాహంగా అంటుంటే కావ్యకు కూడా ముచ్చటేసింది. లేచి అతని చేయి పట్టుకొని నీళ్లలోకి నడిచింది. అల పెద్దదయ్యే కొద్దీ చీర కుచ్చిళ్ళని ఎత్తి పట్టుకొని మరింత లోపలికి నడిచింది. నువ్వు ఇక్కడే నిలబడి ఉండవా? నేను అదిగో ఆ పెద్ద అల వస్తోంది చూడు, దానికి ఎదురెళ్తాను అన్నాడు నవీన్. ప్యాంటు తడుస్తున్నా లెక్క చేయకుండా నీళ్లలో ములిగి కేరింతలు కొట్టాడు. కావ్య వెనక్కి వచ్చి తిన్నె మీద కూర్చుని నవీన్ అలలతో ఆడుతున్న సయ్యాటల్ని చూస్తూ గడిపింది. నవీన్ ఆడి ఆడి అలసిపోయి వచ్చి కావ్య పక్కన ఇసుకలో తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. మెల్లగా చీకట్లు అలుముకున్నాయి. మరికొద్దిసేపటికి బీచ్ అంతా విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోయింది. సముద్రపు హోరు తెల్లటి నురగని కిరీటంలా ధరించిన తీరం వైపు పరుగులు పెడుతున్న కెరటాలు. ఎంతసేపు చూసినా తనివి తీరని అద్భుత దృశ్యం. మనుషులు పంచబడుతున్నారు. అక్కడొకరు తచ్చాడుతున్నట్లు. ఇంకా వెళ్దామా అని అడిగాడు నవీన్. కావ్య అంగీకారంగా తలోపింది. అతను లేచి నిలబడి చెయ్యి అందిస్తే కావ్య కూడా లేచింది. ఇద్దరూ మెల్లగా మాట్లాడుకుంటూ హోటల్ వైపు నడిచారు. రాత్రి రెస్టారెంట్లో గోవా స్పెషల్ వంటకం తిన్నారు. మర్నాడు ఉదయం అల్పాహారం తిన్నాక క్యాబ్ మాట్లాడుకుని పాండవ గుహలు కూడా చూడ్డానికి వెళ్లారు. పురాతన కాలం నాటి గుహలు, శతాబ్దంలో కట్టిన గుహలు. వరుసగా 5 గుహలు ఉండడం వల్ల వాటికి పాండవ గుహలు అని పేరొచ్చింది. పాండవులు అజ్ఞాతవాసం గడిపినప్పుడు కొంతకాలం ఈ గుహల్లో తలదార్చుకున్నారని చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలోనే శివలింగం ఉండడం,
ఈ వాదనలకు బలం చేకూర్చింది. ఈ గుహలు బౌద్ధ రామాలని కూడా మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. దగ్గరలోనే బుద్ధుని విగ్రహం ఉండడం వల్ల ప్రజల్లో ఈ నమ్మకం బలపడింది. అక్కడి నుంచి రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. దానికి దగ్గరలోనే జలపాతం ఉందంటే చూడ్డానికి వెళ్ళారు. జలపాతం దగ్గర చాలా మంది యాత్రికులున్నారు. నవీన్ భుజం మీద చేతులుంచి లోయలోకి ఉరుకుతున్న నీటి పాయల్ని కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయింది కావ్య. నిన్న బీచ్లో చూసిన నీలి సముద్రానిది ఓ అందమైతే ఇప్పుడు తన కళ్ళ ఎదుట పాల నురగలాగా కిందకి దుముకుతున్న నీటిది మరో అందం. కొంతమంది కాలేజీ కుర్రాళ్ళు కొంకణి భాషలో మాట్లాడుకుంటూ వీళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోయారు. అందులో ఒక కుర్రాడు కావ్య వైపు చూసి మిగతా వాళ్లతో కొంకణి భాషలో ఏదో మాట్లాడి చివర్లో బ్యూటిఫుల్ అన్నాడు. మిగతా కుర్రాళ్ళు కూడా కావ్య వైపు చూసి ముందుకు కదిలారు. వెళ్తూ వెళ్తూ మరో కుర్రాడు ఎస్ బ్యూటిఫుల్ ఆంటీ, పంకిన్ ఆంటీ అంటూ వెకిలిగా నవ్వాడు. అతని నవ్వుతో మిగతా కుర్రాళ్ళు శృతి కలిపారు. కావ్య తనలో ముడుచుకుపోయింది. నవీన్ మొహంలో అసహనం అస్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని నియంత్రించుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ కావ్య వైపు చూశాడు. ఆమె కళ్ళలో చిప్పిల్లిన తడిలో అనంతమైన బాధ కనిపించి తన్ను తాను సంభాళించుకుంటూ కొద్దిగా లావు తగ్గకూడదు, మరింత బాగుంటావు అన్నాడు. కావ్య మరింత కుచించుకుపోయింది. లావు తగ్గాలని తను అనుకుంటోందని, కానీ అదే మాట నవీన్ నోటి నుంచి రావడంతో నత్తగుల్లలోకి ముడుచుకుపోయినట్టు మరింతగా ముడుచుకుపోయింది. రైల్లో జరిగిన సంభాషణ, ఇప్పటి కుర్రాళ్ల కామెంట్లు ఆమెను ఎంతగా ప్రభావితం చేశాయంటే గోవాలో ఉన్న మిగతా 2 రోజులు నవీన్తో బయటికి రావడానికే భయపడేంత. ఎవరైనా నవీన్ నీకు తమ్ముడా అని అడుగుతారేమోననే భయం, ఎవరైనా తనని ఆంటీ అన్నో ఫ్యాటీ అన్నో అంటారనే భయం. ఆమెకు ఎప్పుడెప్పుడు ఒంగోలు తిరిగి వెళ్ళిపోదామా అని ఉంది. గోవా ప్రయాణాన్ని ఆమె పూర్తిగా ఆస్వాదించకుండానే అసంతృప్తిగానే తిరిగొచ్చింది. గోవా నుంచి తిరిగొచ్చాక కావ్య చేసిన మొదటి పని స్లిమ్ ఫిట్ అనే జిమ్లో చేరడం. యోగా చేయడం వల్ల సన్నబడతారని కాలేజీలో తోటి విద్యార్థులు లెక్చరర్లు చెబితే అక్కడ చేరింది. అప్పటి నుండి ఆమెకు పని ఒత్తిడితో ఊపిరాడడమే లేదు. 24 గంటలు సరిపోవడమే లేదు. ఉదయం లేచి జిమ్ముకు వెళ్ళి అరగంటో గంటో వ్యాయామం చేయడం, తన లంచ్ బాక్స్ సర్దుకుని నవీన్కి కూడా క్యారేజీ సర్దాక కాలేజీకి వెళ్ళడం, కాలేజీ వదిలాక 1 గంట సేపు యోగా క్లాసులకు వెళ్ళడం, ఇంటికొచ్చాక మళ్ళా వంట పని. ఎటొచ్చి అత్తగారు సపోర్ట్ ఉండడం వల్ల శ్రమ అనిపించినా నెట్టుకొస్తోంది. వంట మొత్తం తనే చేస్తానంది అత్త. కానీ నవీన్కి వాళ్ళమ్మ చేసే కూరలు నచ్చవు. అందుకే అత్తగారి సహాయంతో వంట అంతా కావ్య చేస్తోంది. కాలేజీకి వెళ్ళి పాఠాలు చెప్తుంది చాలక, ఈ పనులన్నీ ఎందుకు చేస్తావమ్మా, నేను చేస్తానుగా, ఇన్నాళ్ళు వాడు తిన్నది నా చేతి వంట కాదా, ఇప్పుడు భార్య రాగానే అది చేదైపోయిందా అంటూ ఉంటుంది నవీన్ వాళ్ళమ్మ. కానీ కావ్యకు అత్త సహాయంతో వంట చేయడం ఏమీ ఇబ్బందిగా లేదు. నవీన్కి నచ్చినట్టు రకరకాల వంటకాలు రుచిగా చేసి పెట్టడంలో సంతృప్తి అనుభవిస్తోంది ఆమె. నవీన్ సంతోషం కోసం ఏమైనా చేయడానికి ఆమె మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంది. పెళ్ళయ్యాక ఆమె శ్వాస ధ్యాస అంతా నవీనే. స్వంత ఇష్టాలు అనేవి ఎప్పుడో మర్చిపోయింది. నవీన్కి ఏది ఇష్టమో ఎలా ఇష్టమో అలా ఉండే ప్రయత్నమే ఎప్పుడు. నువ్వు చేస్తున్నది తప్పు కావ్య, పెళ్ళైనంత మాత్రం నా స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా, నీ ఇష్టాన్ని అతని కోసం చంపుకోవాలా, నేను చూడు సుబ్బుతో ఖచ్చితంగా ఉంటాను, ఇది నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఇది నా సరిహద్దు రేఖ, దాని లోపలికి రావద్దని స్పష్టంగా చెప్తాను. సుబ్బు కూడా నా ఇష్టాల్ని నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు. అందొక రోజు అనసూయ. నా ఉద్దేశంలో ప్రేమ అంటే 2 వ్యక్తిత్వాలు పాలు నీళ్లలాగా కలిసిపోయి ఒకే వ్యక్తిత్వంగా మారిపోవడం. నువ్వు చెప్పేది భాగస్వామ్య వ్యాపారంలా ఉంది. నా ఇష్టం ఇది, నీ ఇష్టం అది, మన ఇద్దరి మధ్య ఇది సరిహద్దు రేఖ అనుకుంటే ప్రేమ ఉన్నట్టు ఎలా అవుతుంది? అది కాంప్రమైజ్ కావడం. ప్రేమలో కాంప్రమైజులు ఉండవు, మనస్ఫూర్తిగా సమ్మిళితం కావడం తప్ప అంది కావ్య. మన అమ్మమ్మల కాలంలో ప్రేమలంటే అలానే ఉండేవి. వెన్నెముక లేనట్టు ఆడవాళ్ళందరూ మగవాళ్లకు నోట్లో నాలికలాగా కాలి కింద కదిలే నీడలాగా అంటి పెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు అలాంటివి చెల్లుబాటు కావు. మగాడైతే ఏమిటట గొప్ప, మనం వాళ్లతో అన్నిట్లో సమానమే, ప్రేమ కూడా అంతే. అయినా నువ్వే నీ ఇష్టాన్ని అతని కోసం ఎందుకు వదులుకోవాలి? ఆ పని అతను చేయొచ్చుగా. కావ్య నవ్వింది. ప్రేమంటే పోటీనా ఏమిటి? నువ్వు అది చేస్తే నేనిది చేస్తాను అని అనడానికి అమ్మమ్మల కాలమైనా ఇప్పటి 21వ శతాబ్దమైనా ప్రేమకు నిర్వచనం ఒకటే. అది మారలేదు, మారదు.
నాకు నవీన్ అంటే ప్రేమ కాబట్టి అతని కోసం ఏవైనా చేస్తాను. నన్ను నేను ఎంతగా అయినా మార్చుకుంటాను. నవీన్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడనే దానితో సంబంధం లేకుండా ప్రేమిస్తేనే కదా అసలైన ప్రేమ. మరి వచ్చే ఎపిసోడ్లో వీళ్ళ దాంపత్యం ఎలా సాగుతుంది, చివరి దాకా వాళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. చాలా తక్కువ లైకులు వస్తున్నాయండి, కనీసం 20 లైకులైనా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.